సార్ అనిల్ గారు, మీ బర్త్డే రోజు మీకు ఇష్టమైన వ్యక్తులు చాలా మంది వచ్చారు. అలాగే మీతో పాటు పనిచేసిన హీరోలు కూడా రాబోతున్నారు. ఓ సర్ప్రైజ్. వెయిట్ ఫర్ ఇట్. హాయ్ అనిల్, హ్యాపీ బర్త్డే. అనిల్, ఫస్ట్ సినిమా మనం చేసాం, ఫస్ట్ కేక్ కూడా మనమే కట్ చేద్దాం. ఒక్క నిమిషం సుధీర్, కొన్ని క్రాకర్స్ తెచ్చా, వెలిగించు. మీరే వెలిగించవచ్చు కదా సార్. అంటే నాకు ఒళ్ళు కాలిపోతుందని భయం. నేను వెలిగిస్తే నాకు కాలిపోతే? నీకు ఆల్రెడీ కాలిందిగా. రెడ్డి, ఈరోజు అనిల్ గారి బర్త్డే, విష్ చేయి. అనిల్ బర్త్డే టు యూ. అదేంటి రెడ్డి, హ్యాపీ బర్త్డే అయితే అనిల్ బర్త్డే అని చెప్తావు? అనిల్ అంటే హ్యాపీ, హ్యాపీ అంటే అనిల్. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. సరే కానీ నీ చెప్పులేవి? మీరు మరీ నువ్వు గుడికి నేను చెప్పులు వేసుకొస్తారా సార్? మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. సరే కానీ గిఫ్ట్ ఏం తెచ్చావు? ఎవరి హార్ట్ రెడ్డి ఇది? ఆయనే నా హార్ట్ అయితే ఇక నాకు ఈ హార్ట్ ఎందుకు సార్? మా దేవుడు. తినడానికి ఏమైనా కావాలా? వద్దు, నేను అనిల్ గారి ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకున్నాను. సరే కానీ ఏంటిది? ఏంటి మొత్తం ఉప్పు ఉప్పు ఉంది. ఇప్పటికి కూడా నేను ఆయన ఉప్పు తినే బతుకుతున్నాను. సార్ ఇంకా పార్టీకి వస్తా అన్నారు. భయ్యా హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఈసారి మామయ్య సినిమాతో రఫ్ ఆడించాలి. అవును, కేక్ తెమ్మని బెల్లం శ్రీదేవి చెప్పాను. బెల్లం శ్రీదేవి, బాబు అమీర్పేట్ ఎంత తీసుకుంటావు? హలో, టాక్సీ డ్రైవర్ నేను కాదు, ఆయన. అతను టాక్సీ డ్రైవర్ అయినా చూడడానికి హీరోలా ఉన్నారు. నువ్వు హీరో అయినా చూడడానికి టాక్సీ డ్రైవర్ లా ఉన్నావు. అసలు ఎవరు నువ్వు? బెల్లం శ్రీదేవి. కాకి డ్రెస్ చూస్తే తెలియదులా? కాకి డ్రెస్ ఏంటి? కాకి ఎలా ఉంటది? నల్లగా ఉంటది. నేను వేసుకుందేంటి? నల్ల డ్రెస్. ఇప్పుడు చెప్పు. కాకి డ్రెస్. కాకి డ్రెస్. అవును, కేక్ తేవడానికి ఇంత లేట్ అయింది? బయదాని టాక్సీ ఎవరో గుద్దేశారు. ఓసే, ఈ విషయం ఇంత లేట్ చెప్తావేంది? ఒరే ఎవడు సాదే, వస్తున్నా ఉండు. అనిల్ గారు రండి, కేక్ కట్ చేద్దాము. నేను లేకుండా కేక్ కట్ చేస్తారా? అరే బుజ్జి ఇట్రారా. ఏంటి పంచి? అప్ప ఏంటి పంచి? పక్కన ఎవరా చెత్తకుండి పెట్టింది, కింద పడిపోతే? అనిల్, హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే సూపర్ గా సెలబ్రేట్ చేస్తాను. దేవుణ్ణి అడిగేశాను. ఇట్స్ పార్టీ టైం. అనిల్ గారు రండి, కేక్ కట్ చేద్దాం. మరి నేనేం చేయాలి? ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలా? సార్ వెంకటేష్ గారు. వరుణ్ తేజ్ గారా? అనిల్, నాకెందుకో ఈ సెట్ చూస్తుంటే F2 సినిమా వస్తున్నట్టే ఉంది. ఎందుకు సార్? అనిల్ ఉంటే ఫన్ ఉంటది. మన ఫ్రస్ట్రేషన్. దానికి నువ్వు ఉన్నావుగా. సార్ మీరేంటి సార్ ఏం మాట్లాడరు? ఇందాకటి నుంచి అడేట్ చేస్తున్నా, రావట్లేదు. వచ్చింది. అనిల్ గాడు హ్యాపీ బర్త్డే టు యూ. అనిల్ గాడు ఓకే డూ, థ్యాంక్ యూ డూ. ఇంతకీ అనిల్ గారికి ఏం పెడుతున్నారు? ఉన్నదంతా ఎక్కడ పోద్ది? ఉన్నదంతా ఆయనకేగా. ఎంత ఉంది? ఎంత ఉంటే అంత. అనిల్, లైఫ్ లో వైఫ్ నెలలో కట్ చేయలేం, కేక్ అయినా కట్ చేద్దాం దా. మనం లేకుండా కేక్ కట్ చేయలేరమ్మా. ఇదిగో సుధీర్, మీరంతా జీ తెలుగు వాళ్ళు కాపాడుకునే ప్రాణాలు. మీకోసం అక్కడ పేమెంట్లు ఇస్తున్నారు, కానీ మీరు ఇక్కడ సైలెంట్ గా కూర్చుంటున్నారు. బాధ్యత ఉన్నాకలా ఉండాలి. అనిల్, నీలాంటి డైరెక్టర్ సర్లే రండి, కేక్ కట్ చేద్దాం. కేకులైనా బీకలైనా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. జన్మదిన శుభాకాంక్ష అనిల్. దా కేక్ కట్ చేద్దాం. ఫస్ట్ సినిమా నాతో చేశారు, ఫస్ట్ కేక్ నాదే కట్ చేయాలి. ఫస్ట్ సినిమా నీతోనే వేసాడేమో, కానీ ఫస్ట్ నేషనల్ అవార్డ్
మాతోనే కొట్టాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. అది కాదు సార్, చెప్పేది వినండి సార్. నేను ఒకడికి ఎదురున్నా వాడికే రిస్క్, వాడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. సార్ వీళ్ళందరూ ముందు వచ్చారు కదా, మీరు మొదలు పెడతానంటే నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే వదిలి పెట్టను. తల్లి నేను షేర్ చేస్తాను. అట్లే లైక్ సబ్స్క్రైబ్ కూడా చెయ్యే. అనిల్ దా కేక్ కట్ చేద్దాం. ఏంటి నేను లేకుండానే కేక్ కట్ చేసేస్తారా? వచ్చింది భాగ్యం. హలో, ఎవరు మీరు? భాగ్యం. నేనెవరో తెలుసా? దౌర్భాగ్యమేగా. ఏం బా, లవ్ యు బా. థ్యాంక్ యూ వా. బా ఈ చీరలో ఎలా ఉన్నాను బా? ఆసమే. రాజు హ్యాపీ బర్త్డే. మొదలెట్టారు అగ్గిపుల్ లాంటి ఇద్దరు. అమ్మో ఎండి పెన్ నక్క వచ్చింది. ఏటే పక్షి ఎలాగొచ్చో? రాజు బర్త్డే కదా, కేక్ కట్ చేద్దామని వచ్చా. ఇప్పుడు గాను ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నేనే కేక్ కట్ చేస్తాను. ఏంటి ఏదో కట్ చేస్తానంటున్నావు? ఏంటే నువ్వెక్కువ మాట్లాడుతున్నావు? వర్షిని మొహందానా, వర్షిని మొహందానా. ఫస్ట్ నాకే కొయ్యాలి. కాదు నాకే కొయ్యాలి. ఇలా గొడవ అయిద్దని తెలిసే నేను ఒకటి ప్లాన్ చేశా. సార్ ఫ్రెండ్స్ అందరం కలిసి కట్ చేద్దాం. ఆ డమ్మీ కేకులు తీసుకొచ్చి నాకే కట్ చేయి, నాకే. అనిల్ గారు, అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ద అదర్ జడ్జెస్ ఆల్సో టు ప్లీజ్ కమ్ అవుట్ టు ది స్టేజ్ ఫర్ ద కేక్ కటింగ్. Drama Junior, DJ Kids, thank you so much for such a lovely and wonderful dedication. Eragode sir, as it is gar. Sir, and before going to the cake cutting, Z team మొత్తం కూడా మీకు ఒక చిన్న డెడికేషన్, ఒక AV కట్ చేశారు. సో అది చూసిన తర్వాత కేక్ కట్ చేద్దాం. So can we have the AV on screen please? అనగనగా అది 23 నవంబర్ 1982 బ్రహ్మయ్య మరియు అనంతలక్ష్మి దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. జన్మించింది మధ్యతరగతి కుటుంబంలో అయినప్పటికీ కోట్ల గుండెల కోటలకు అతను రాజు. ఆర్టీసీ డ్రైవర్ గా ప్రయాణికులందరి సేఫ్టీ చూసుకునే నాన్నను చూశాడు కాబట్టే తనని నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరూ సేఫ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మొదలైన ఆయన ప్రయాణం భగవంత్ కేసరితో బేటీ బనావో షేర్ అంటూ నేషనల్ అవార్డ్ గెలుచుకుని అనిల్ రావిపూడి ది గ్రేట్ అనిపించుకున్నాడు. బిడ్డని స్ట్రాంగ్ చేయాలి, షేర్ లెక్క. సంక్రాంతికి వస్తున్నామని ఆయన అన్నారు, కానీ ఆయన ప్రతిసారి సంక్రాంతి తెస్తున్నారు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ చూసే సినిమా తీసే డైరెక్టర్ అనిల్ రావిపూడి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. వెండి తెరపై ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని, బుల్లి తెరపై తన ఎంటర్టైన్మెంట్ తో నవ్వులతో అనిల్ మామ అని అనిపించుకున్నాడు. దెబ్బ తగిలితే అమ్మా అని అంటారు, కానీ నేను మాత్రం మామ అని అంటాను. థ్యాంక్ యూ రియా. మనకి పండగ తెచ్చే ఆయన పుట్టినరోజు పండగకి సరిగమపా తరపున బెస్ట్ విషెస్. హ్యాపీ బర్త్డే టు అనిల్ రావిపూడి గారు. ఫెంటాస్టిక్ అసలు. హ్యాపీ బర్త్డే అనిల్ గారు.
ఎలా అనిపించింది సార్ ఈ సర్ప్రైజ్? స్పీచ్లెస్. నేను ఎప్పుడు నా గురించి నేను అసలు ప్రౌడ్ గా ఫీల్ అవును. ఎందుకంటే ప్రతి ఫిల్మ్ తర్వాత ఇంకో ఫిల్మ్ న్యూ ఫిల్మ్ లాగా వెళ్ళిపోతుంటాను. ఎందుకు ఫస్ట్ టైం అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తుంటే పిల్లలందరూ ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క క్యారెక్టర్ ని తెచ్చి నా ముందు ప్రెజెంట్ చేస్తుంటే 8 ఫిల్మ్స్. సో నిజంగా ఒక 2 నిమిషాలు కొద్దిగా నేనే బానే మంచి సినిమాలో తీసామే, బాగా మంచి డైరెక్టర్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్. సో ప్రతి సినిమాని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్లారు నన్ను. అండ్ వాళ్ళకి జస్ట్ ఐ వాంట్ టు జీ తెలుగు టీం అందరికి, కిషోర్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ రైటర్ టీం అందరికి నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి మీ అందరికి బిగ్ హగ్ అండ్ థ్యాంక్స్. సో ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్. కేక్ కటింగ్ ఫస్ట్.